కాకినాడ జిల్లా ధర్మవరంలోని శ్రీ ప్రతిభా విద్యాలయాల్లో బాలికల సంరక్షణపై అవగాహన కల్పించారు. కలెక్టర్ సెగిలి షణ్మోహన్ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి లావణ్య తెలిపారు. నేటి సమాజంలో బాలికలు లింగ అసమానతలను ఎదుర్కొంటున్నారన్నారు. బాలికలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని చెప్పారు. బాలికల సంరక్షణపై అవగాహన ఏర్పాటు చేసి చైతన్యపరచడం అవసరం అని శ్రీ ప్రతిభా విద్యాలయ అధినేత దాసం శేషారావు అన్నారు. ఈ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి కదా ఫస్ట్ ఈ స్కూల్ డేస్ లో కదా అవన్నీ ట్రాష్ అనమాట. ఫస్ట్ అలాంటి దానికి వెళ్ళకండి మీరు ఫస్ట్. సో ప్రివెన్షన్స్ లో మన ఆడపిల్లలు అలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి మహబూబాబాద్ జిల్లా శనిగపురం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెంపుడు కుమారుడు మృతి చెందటంతో మృతదేహాన్ని చూసి తట్టుకోలేక మనోవేదనకు గురై తల్లి కూడా హఠాన్మరణం చెందింది. శనిగపురం గ్రామానికి చెందిన తన భర్త వెంకన్న మొదటి భార్య కుమారుడు మృతిని తట్టుకోలేక ఖమ్మంలో ఉంటున్న పెంపుడు తల్లి జ్యోతి ప్రాణాలు విడిచింది. పెంపుడు తల్లి కుమారుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మహబూబాబాద్ మున్సిపల్ 9వ వార్డులో నిన్న సాయంత్రం 6:30-7 గంటలకు మందరవి సుమారుగా వయసు 30 సంవత్సరాలు. అతను గత కొద్ది రోజులుగా అనారోగ్యం పాలై నిన్న సాయంత్రం 7:30 గంటలకు మరణించడం జరిగింది. ఆ రవి అనే అబ్బాయి అందరితో ఈ ఊళ్ళో అందరితో కలగొలుపు మనిషిగా నోట్లో నాలుకలాగా ఉండి అందరిని వరుసలు పెట్టి పిలిచి తిరిగి అందరికీ కష్ట సుఖాల్లో ఉండేవాడు. ఆయన చనిపోవడంతో ఈ గ్రామంలోని ప్రజలంతా కూడా చాలా బాధ శోకతప్త హృదయాలతోటి గ్రామం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. అదే సందర్భంలో అబ్బాయి చనిపోయిన దాన్ని విషయం తెలుసుకొని తల్లి ఖమ్మంలో ఉంటున్న తల్లి జ్యోతి ఆ కుమారుని చూడడం కోసం చివరిసారిగా చూడడం కోసం వచ్చేసి ఆమె ఆ కొడుకు మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఈ ఇరువురి శవాలతోటి ఈ ఊరంతా కూడా చాలా బాధాకరంగా దాదాపుగా ఈరోజు వరలక్ష్మి వ్రతం కూడా ఉండే చాలామంది వరలక్ష్మి వ్రతాలు కూడా ఆపేసుకొని ఈ యొక్క అంతిమయాత్రలో వేలాదిగా పాల్గొని వారి యొక్క ఇరువురి మృతికి సంతాపాన్ని గ్రామ ప్రజలందరూ కూడా తెలియపరచడం అయింది.